సామాన్లు ఈ పదాన్ని ఇటు యూట్యూబ్ లోను అటు ఇన్స్టాగ్రామ్ లోను ఈ మధ్య చాలా బాగా వైరల్ చేసేసారు కదా. కానీ ఈ పదాన్ని వాడిన వ్యక్తులు సామాన్య మనుషులు కాబట్టి దాన్ని వైరల్ చేశారే కానీ దాని గురించి పెద్ద ఇష్యూ అయితే నడవలేదన్నమాట. కానీ ఇప్పుడు ఈ పదాన్ని వాడిన వ్యక్తులు సెలబ్రిటీస్ కావడంతో దీన్ని పెద్ద ఇష్యూ చేసేసారు. ఇద్దరు వాడిన మాటలోనూ ఉద్దేశం మాత్రం ఒక్కటే, కానీ అప్పుడు సామాన్య మనుషులు, ఇప్పుడు సెలబ్రిటీలు. మనం సమాజంలో ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి అవన్నీ కూడా మన ఇష్టమే, కానీ ఒంటి నిండా బట్టలు వేసుకోండమ్మా అని చెప్పడంలో మాత్రం తప్పులేదు. అదే పదం ఒక సాంగ్ లో కూడా ఉంది, కానీ అది మాత్రం ఎవ్వరికీ కనిపించదు. ఇక్కడ అన్న మాట తప్పయి ఉండొచ్చు, కానీ అన్న ఉద్దేశం మాత్రం కరెక్టే కదండి. అందులో తప్పేముంది, ఒంటి నిండా బట్టలు వేసుకోండమ్మా అని చెప్పడంలో అయితే తప్పు లేదు కదా. ఆ మంచి చెప్పిన దానికి కూడా కేసులని, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. క్షమాపణ చెప్పినా కూడా వదలట్లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న సమాజంలో మనం ఎటు మాట్లాడినా తప్పు మనదే అనేసి అంటారనమాట. ఇది కరెక్ట్ అని చెప్పినా కూడా మందే తప్పు, ఇది తప్పు అని చెప్పినా కూడా మందే తప్పు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏం జరుగుతున్నా సరే మన కళ్ళతో చూస్తూ ఊరుకోవడం మాత్రమే తప్ప మనం ఏమీ చేయలేము అని. నాకు స్వేచ్ఛ కావాలి అని అంటున్నారు. అసలు ఏంటండి స్వేచ్ఛ? మన ఇంట్లో మనం మనకు నచ్చినట్లు ఉంటున్నాము అని అంటేనే మనం స్వేచ్ఛగా బతుకుతున్నామనే కదా అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్ అనే సిటీలో ఉన్నాను కాబట్టి నాకు నచ్చినట్టు జీన్సెస్ వేసుకుంటాను, నైట్ డ్రెస్సెస్ వేసుకుంటాను, నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను. అదే నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అది పక్కా పల్లెటూరు అనమాట. అక్కడ ఇవన్నీ వేసుకుంటే నన్ను వింతగా విచిత్రంగా అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతుల ప్రకారం డ్రెస్సులు, శారీస్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తానన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి అనుగుణంగా మనం ఉండాలే, కానీ మనకు నచ్చినట్లు మనం ఉంటాము అనేది కరెక్ట్ కాదు. నేను అక్కడ కూడా నాకు నచ్చినట్టు జీన్స్లు, నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, నన్ను ఎవ్వరూ అడగరు. కానీ నేను పక్కకు వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళ కోడలు ఇలాంటి బట్టలు వేసుకొని తిరుగుతుంది, ఇది పల్లెటూరు అనుకుంటుందా, సిటీ అనుకుంటుందా అనేసి గుసగుసలాంటి చెడ్డ పేర్లు వాళ్ళకి తీసుకురాకూడదని ఎక్కడ వేసుకోవాల్సిన బట్టలు అక్కడ వేసుకోండమ్మా అనేసి అయితే చెప్పారనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.